Hi viewers, welcome to She Computers YouTube ఛానల్. I am భారతి. ఈరోజు వీడియోలో నేను టాలీ ERP 9లో ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ అండ్ నెఫ్ట్ ఎంట్రీస్ అనేవి ఎలా ఎంట్రీ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఐఎంపిఎస్ అంటే ఏంటి, ఆర్టీజీఎస్ అంటే ఏంటి, నెఫ్ట్ అంటే ఏంటో నేర్చుకుందాము. ఆల్రెడీ మనం ప్రీవియస్లో బ్యాంక్ ఎంట్రీస్ గురించి నేర్చుకున్నాం. ప్రీవియస్ వీడియోస్లో బ్యాంక్ ఛార్జెస్ ఎలా ఎంట్రీ చేయాలి, నెక్స్ట్ బీఆర్ఎస్ గురించి నేర్చుకున్నాము. సో ఐఎంపిఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ అనేవి కూడా బ్యాంకుకు సంబంధించినటివే. సో వాటి గురించి నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎంపిఎస్ అంటే ఏంటంటే ఇమిడియట్ పేమెంట్ సర్వీసెస్ అని అర్థము. ఇమిడియట్ పేమెంట్ సర్వీసెస్ అంటే రియల్ టైమ్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం గూడ్స్ అనేవి సప్లయర్ నుంచి పర్చేస్ చేస్తాము. పర్చేస్ చేసినప్పుడు సప్లయర్కి మనం అమౌంట్ అనేది పే చేయాలి. ఆ అమౌంట్ అనేది మనము ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాము, ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ ఐఎంపిఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ అనేటివి ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ టైప్స్ అనమాట. ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ టైప్స్, ఇన్ని టైప్స్గా మనము అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సప్లయర్ నుంచి గూడ్స్ అనేవి పర్చేస్ చేస్తాము, వాళ్ళకి అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఐఎంపిఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్కి యాడ్ అయిపోతుంది అమౌంట్, ఇమీడియట్గా క్లియర్ అయిపోతుంది అమౌంట్. సపోజ్ ఇప్పుడు చెక్ ఇచ్చామంటే అది కొన్ని రోజులు పడుతుంది కదా క్లియర్ అవ్వడానికి. మనము ఐఎంపిఎస్ ద్వారా ఫండ్ అనేది, అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసామంటే ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఐఎంపిఎస్ అంటే తెలిసింది మనకి. అంటే మనం ఇప్పుడు సప్లయర్కి అమౌంట్ పే చేయాలి. మనం వాళ్ళ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసాం కాబట్టి అమౌంట్ పే చేయాలి. అమౌంట్ యాక్చువల్గా అయితే మనం క్యాష్ ద్వారా ఇస్తాము, చెక్ ఇస్తాము. అలా కాకుండా ఐఎంపిఎస్ ద్వారా ఫండ్ అనేది మన బ్యాంక్ అకౌంట్ నుంచి సప్లయర్ బ్యాంక్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్కి అనేది, వాళ్ళ అకౌంట్లో బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఐఎంపిఎస్. సో మనము సప్లయర్కి ఐఎంపిఎస్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎలా ఎంట్రీ పోస్ట్ చేయాలో చూద్దాము. నెక్స్ట్ ఆర్టీజీఎస్. ఆర్టీజీఎస్ ద్వారా కూడా మనము అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే సప్లయర్కి, ఎవరికైనా కానీ సప్లయర్స్కి మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆర్టీజీఎస్ అంటే ఏంటంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. సో ఈ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అంటారు ఆర్టీజీఎస్ అంటే. ఈ ఆర్టీజీఎస్ అనేది మనం లార్జ్ వాల్యూ ఆఫ్ అమౌంట్స్ పే చేసేటప్పుడు మాత్రమే యూజ్ చేసుకుంటామండి. అంటే మనము 2 lakhs పైన అమౌంట్ సప్లయర్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనము ఆర్టీజీఎస్ అనేది యూజ్ చేసుకోవాలా. 2 lakh కంటే తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మనం ఆర్టీజీఎస్ ద్వారా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు. ఓకే, సో 2 lakh ఉండాలి మినిమము 2 lakh బ్యాలెన్స్ ఉండాలి. అమౌంట్ టు బి రెమిటెడ్ త్రూ ఆర్టీజీఎస్ ఈజ్ ₹2 lakhs విత్ నో మ్యాక్సిమం లిమిట్. సో మినిమము 2 lakhs అనేది 2 lakhs పైన మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 2 lakhs పైన లిమిట్ ఉండదన్నమాట. మనం ఎంత అమౌంట్ కావాలన్నా కూడా ఆర్టీజీఎస్ ద్వారా సప్లయర్కి అమౌంట్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సప్లయర్కి మనము ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆర్టీజీఎస్ ఎవరు యూజ్ చేస్తారంటే ఎక్కువ బిజినెస్ టర్నోవరు ఎక్కువగా ఉండే ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్టీజీఎస్ పేమెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనము గూడ్స్ అనేవి పర్చేస్ చేయాలి సప్లయర్ నుంచి. మనం అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తేనే వాళ్ళు గూడ్స్ అనేవి మనకు డెలివరీ చేస్తారు. సో కొన్ని ఆర్గనైజేషన్లో ఇలాగే ఉంటుంది ప్రాసెస్ అనేది. అట్లీస్ట్ గూడ్స్ వాల్యూ 5 lakhs ఉన్నప్పుడు దాంట్లో హాఫ్ అమౌంట్ అనేది మనం సప్లయర్కి ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మనకి గూడ్స్ డెలివరీ చేస్తారు. అలాంటి టైంలో మనము ఆర్టీజీఎస్ పేమెంట్ అనేది సప్లయర్కి పే చేసేసి మనం గూడ్స్ తెచ్చుకోవచ్చు. సో లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్లో ఆర్టీజీఎస్ పేమెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆర్టీజీఎస్ పే చేసినప్పుడు ఎంట్రీ అనేది మనం ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏంటంటే ఎన్ఈఎఫ్టీ, నెఫ్ట్. నెఫ్ట్ అంటే ఏమంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఎన్ఈఎఫ్టీ అనేది కూడా ఒక ఈ ఫండ్ ట్రాన్స్ఫరు టైపు. ఎన్ఈఎఫ్టీ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అని అర్థము. సో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అని అర్థము. కస్టమర్స్ కెన్ మేక్ నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్. మనం వచ్చి మన సప్లయర్కి అమౌంట్ పే చేసేటప్పుడు ఎన్ఈఎఫ్టీ పేమెంట్ కూడా చేయొచ్చు. ఈ ఎన్ఈఎఫ్టీ పేమెంట్ అనేది మనకి టైమింగ్స్ ఉంటాయి. పర్టికులర్గా ఇక్కడైతే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 PM లోపల మాత్రమే మనం ఎన్ఈఎఫ్టీ ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. మిగిలిన టైంలో ఇది యాక్సెప్టబుల్ ఉండదు. మనము ఎవరికైనా సప్లయర్కి నెఫ్ట్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు సో
మండే టు ఫ్రైడే మాత్రమే చేయాలండి ఎన్ఈఎఫ్టీ. మండే టు ఫ్రైడే మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 7 PM లోపల మాత్రమే ఎన్ఈఎఫ్టీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో సాటర్డే సండే హాలిడేస్ ఉంటుంది. సో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, దీనికి మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బిట్వీన్ 8 AM నుంచి 7 PM వరకు మాత్రమే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగలం మనము. అది మండే టు ఫ్రైడే మాత్రమే. సాటర్డే అండ్ సండే కుదరదు. సో దిస్ ఈస్ ద మెయిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్చువల్గా. సో ఐఎంపిఎస్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ అనేవి ఈ ఫండ్ ట్రాన్స్ఫర్, మనము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే పేమెంట్ మోడ్స్ అనమాట. సో మనము మన సప్లయర్కి ఐఎంపిఎస్, ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్ ద్వారా అమౌంట్ పే చేసినప్పుడు ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి. అదేవిధంగా మనం గూడ్స్ వచ్చి కస్టమర్స్కి సేల్ చేస్తాము. కస్టమర్స్ నుంచి మనము రిసీవ్ చేసుకుంటాం అమౌంట్ అనేది కస్టమర్స్ నుంచి ఆర్టీజీఎస్ ద్వారా, ఐఎంపిఎస్ ద్వారా, నెఫ్ట్ ద్వారా రిసీవ్ చేసుకున్నప్పుడు టాలీలో పేమెంట్ ఎంట్రీ, ఆర్టీజీఎస్ పేమెంట్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి, ఆర్టీజీఎస్ రిసిప్ట్ ఎంట్రీ అనేది ఎలా వేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు టాలీ ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేసేసుకొని ఉన్నాను. పర్చేజు, సేల్స్ ఇన్వాయిసెస్ కూడా క్రియేట్ చేసుకొని ఉన్నానండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం క్లియర్గా నేర్చుకున్నాం టాలీలో అన్ని చాప్టర్స్, కంపెనీస్ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి అని. సో మనం బ్యాంక్ లెడ్జర్ కూడా క్రియేట్ చేసాము. ఒకసారి వెళ్దాం, అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్కి వెళ్దాము, ఆల్టర్కి వెళ్దాము. చూడండి, నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెడ్జర్ కూడా క్రియేట్ చేశాను. బ్యాంకు, ఇది బ్యాంక్ అకౌంట్ కింద వస్తుంది మనకి. అదేవిధంగా సపోజ్ సప్లయర్ నేమ్ తీసుకుందాం. ఇప్పుడు ఏదో ఒక సప్లయర్, ఇప్పుడు చూడండి, నేను ఒక పర్చేజ్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేస్తాను. అకౌంటింగ్ కోచర్కి వెళ్ళి పర్చేజ్కి వెళ్దాము. సో ఇన్వాయిస్ నెంబరు, డేటు, పార్టీ నేమ్ క్రియేట్ చేసుకుందాం. ఆల్ టు సి శ్రీ ట్రేడర్స్ వీళ్ళు వచ్చి మనకి సండీ క్రెడిటార్స్. శ్రీ ట్రేడర్స్ నుంచి మనం గూడ్స్ అనేవి పర్చేస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర ఎస్ పెట్టుకోవాలండి. ఎస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్ అడుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్ టైప్ అనేది ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ తీసుకోవాలి. ఇక్కడ ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఐఎఫ్సి కోడ్ అనేది టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ నేమ్ అనేది ఇవ్వాలి, స్పెసిఫై బ్యాంక్ నేమ్. సో మనది వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంకు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మనం వేరే ఏ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ బ్యాంక్ నేమ్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం స్క్రీన్. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్, మనం ఏ ఐటమ్ అనేది పర్చేస్ చేస్తున్నామో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము పర్చేస్ తీసుకోవాలి. మనము ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కావాలంటే. పర్చేస్ అట్ 18%. సో ఇక్కడ మనం పర్చేస్ ట్యాక్సిబుల్ తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా మనము ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. సో ఇప్పుడు ఎంటర్ చేద్దాం. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక సేల్స్ ఎంట్రీ క్రియేట్ చేస్తున్నానండి. గూడ్స్ అనేవి మనం సేల్ చేస్తున్నాం. పార్టీ నేమ్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం కొత్తది. ఆల్ టు సి ప్రెస్ చేద్దాం. శామ్ అండ్ కో కంపెనీ నుంచి శామ్ అండ్ కో కంపెనీకి మనం గూడ్స్ అనేది సేల్ చేస్తున్నాము. సో వాళ్ళు సెండ్ డెబిటార్స్ అవుతారు. ఇక్కడ సేమ్ అండి, ఇక్కడ చూడండి ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని అడుగుతుంది కదా, ఇక్కడ ఎస్ ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ తీసుకోవాలి. మనం ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి కొంతమందికి ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ రాదు. ఈ ఫ్యూచర్స్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎనేబుల్ చేసుకోవాలని. సో వాళ్ళ అకౌంట్ నెంబర్ అనేది టైప్ చేయాలి, ఐఎఫ్సి కోడ్ అనేది టైప్ చేయాలి, బ్యాంక్ నేమ్ స్పెసిఫై ఏ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఐసిఐసిఐ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో మనము సండీ డెటారు, క్రెడిటార్ నేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ని కంపల్సరీ మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఎవరికి మనం సేల్ చేస్తున్నామో వాళ్ళ నేమ్ తీసుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ఐటమ్, ఏ ఐటమ్ మనం సేల్ చేస్తున్నామో ఐటమ్ తీసుకోవాలి. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ సేల్ చేస్తున్నా నేను. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ అనేవి సేల్ చేస్తున్నాను. గోడౌన్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను 5 ఐటమ్స్ అనేవి సేల్ చేస్తున్నాను. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ 20,000 రూపీస్ ఈచ్ సిస్టమ్. సో 20,000 రూపీస్. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ మనకి సేల్స్ అట్ 18% తీసుకుందాం. సో సేల్స్ ట్యాక్సిబుల్. సో ఇప్పుడు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాము.
ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. మనం గూడ్స్ సేల్ చేసాము, కస్టమర్స్ వచ్చి అమౌంట్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు సప్లయర్కి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో మనం గూడ్స్ పర్చేస్ చేసాము, ఈరోజు నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అకౌంటింగ్ వోచర్కి వెళ్ళండి, పేమెంట్ తీసుకోండి. మీరు ఏ డేట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారో డేట్ వేసుకోండి. ఇక్కడ ఫస్ట్ పేరు తీసుకోండి, ఎవరికి మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం వచ్చి శ్రీ ట్రేడర్సు, టోటల్ 4,72,000 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను 2,50,000 రూపీస్ అమౌంట్ అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోండి, బిల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆర్టీజీఎస్ ద్వారా కానీ, ఐఎంపీఎస్ ద్వారా కానీ, నెఫ్ట్ ద్వారా కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ ఛార్జెస్ అనేవి ఛార్జ్ చేస్తారు. ఆ బ్యాంక్ ఛార్జెస్ కూడా మనం ఎంట్రీ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంక్ ఛార్జెస్ ఇక్కడ డిఆర్ వేసుకోండి, ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ తీసుకోండి. సో బ్యాంక్ ఛార్జెస్ తీసుకున్న తర్వాత అమౌంట్ వేసుకోవాలి మనం. సపోజు బ్యాంక్ ఛార్జెస్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. సో ఎన్ఈఎఫ్టీ ద్వారా నేను శ్రీ ట్రేడర్స్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీరు ఎన్ఈఎఫ్టీ ద్వారా నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేసినా, ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ చేసినా, ఐఎంపీఎస్ చేసినా ఒకే ఎంట్రీ అండి. అన్నిటికీ ఇలాగే ఎంట్రీ. మీరు ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది ఎన్ఈఎఫ్టీ ఫండ్ ద్వారా చేసినా, ఆర్టీజీఎస్ ద్వారా చేసినా, ఐఎంపీఎస్ ద్వారా చేసినా ఒకే ఎంట్రీ వస్తుంది మనకి. సో ఇప్పుడు క్రెడిట్లో బ్యాంక్ తీసుకోండి, ఏ బ్యాంకు ద్వారా పే చేస్తున్నారు. సో ఇప్పుడు నేను శ్రీ ట్రేడర్స్ వాళ్ళకి టోటల్ 2,50,050 రూపీస్ పే చేశాను. ఆర్టీజీఎస్ ద్వారా అమౌంట్ అనేది పే చేస్తున్నాను. సో ఇక్కడ ఇమీడియట్గా మనకి డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో మనం ఇన్స్ట్రుమెంట్ నెంబరు, డేట్ అనేది మెన్షన్ చేసుకోవాలి. సో అమౌంట్ ట్రాన్స్ఫర్ త్రూ ఆర్టీజీఎస్ ద్వారా అమౌంట్ అనేది శ్రీ ట్రేడర్స్ వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇలా పేమెంట్ ఎంట్రీ అయి వేసుకుంటాము. సో మీరు నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేసిన, ఐఎంపీఎస్ ట్రాన్స్ఫర్ చేసిన, ఆర్టీజీఎస్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన పేమెంట్ ఎంట్రీ అనేది మనం ఇలా పోస్ట్ చేసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు కస్టమర్స్ నుంచి మనం రిసీవ్ చేసుకున్నామండి. ఆర్టీజీఎస్ అమౌంట్ మనం రిసీవ్ చేసుకున్నాము, నెఫ్ట్ ద్వారా అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం, ఐఎంపీఎస్ ద్వారా అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం. అప్పుడు రిసిప్ట్ ఎంట్రీ అనేది పోస్ట్ చేసుకోవాలి మనం. సో రిసిప్ట్కి వెళ్తాము. సో మనం గూడ్స్ ఎవరికి సేల్ చేసామండి? ఏ కంపెనీ? శామ్కి సేల్ చేసాం. గూడ్స్ శామ్ అండ్ కంపెనీకి సేల్ చేసాం. టోటల్ అమౌంట్ మనకి 1,18,000 రిసీవ్ అవ్వాలి. 1,18,000 అనేది రిసీవ్ అవ్వాలి. సో ఇప్పుడు 1,00,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు మనకి. మనము 1,00,000 రూపీస్ రిసీవ్ చేసుకున్నాం. అగైనెస్ట్ రెఫరెన్స్ ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో ఇప్పుడు బ్యాంక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ టైపు చెక్ అనేది రిమూవ్ చేసేసి ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇన్స్ట్రుమెంట్ నెంబర్, ఇన్స్ట్రుమెంట్ డేట్, బ్యాంక్, ఎంటర్ ప్రెస్ చేయండి. సో అమౌంట్ రిసీవ్డ్ మనం రిసీవ్ చేసుకున్నాం కదా, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్యామ్ అండ్ కో, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్యామ్ అండ్ కంపెనీ త్రూ ఎన్ఈఎఫ్టీ ద్వారా అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయాలి. ఈ ఎంట్రీస్ అనేవి బ్యాంక్ రీకన్సిలేషన్లో ఎలా ఎఫెక్ట్ అవుతాయో చూద్దాము. డిస్ప్లేకి వెళ్దాము. డిస్ప్లేలో అకౌంట్ బుక్స్కి వెళ్దాము. అకౌంట్ బుక్స్లో క్యాష్ అండ్ బ్యాంక్ బుక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బుక్ తీసుకుందాం. మంత్ తీసుకుందాం, ఫిబ్రవరి మంత్. సో ఇప్పుడు రీకన్సిలేషన్ F5 ప్రెస్ చేయండి. చూడండి, మనము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో డైలీ ఎంట్రీ చేసేటప్పుడు బ్యాంక్ రీకన్సిలేషన్ని బ్యాంక్ బ్యాలెన్స్ టాలీ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనం ఎంట్రీ చేసిన 2 మాత్రమే పెండింగ్ చూపిస్తుంది. మనము బ్యాంక్ స్టేట్మెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ స్టేట్మెంట్లో ఈ అమౌంట్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనం ఏ డేట్కి ట్రాన్స్ఫర్ చేసాము, ఏ డేట్కి పేమెంట్ రిసీవ్ చేసుకున్నాము అని స్టేట్మెంట్లో చూసి ఎంట్రీ చేసుకోవాలి. సో కొంతమంది వ్యూవర్స్ నా ఛానల్లో కామెంట్స్ పెట్టారు, స్టేట్మెంట్ వైజ్ రికార్డ్ చేయండి అని. సో బ్యాంక్ స్టేట్మెంట్ అనేది లేదండి నా దగ్గర, అందుకే ఓవరాల్గా చెప్తున్నాను.
మీరు వర్క్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. డిఫరెన్స్ ఏమీ ఉండదు. మీరు వన్స్ బ్యాంక్ స్టేట్మెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది మనం ఏ డేట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాము, అమౌంట్ అనేది మనం ఏ డేట్‌కి రిసీవ్ చేసుకున్నాము, క్లియర్ బ్యాలెన్స్ అనేది ఏ డేట్‌కి యాడ్ అయ్యింది బ్యాంకులో, ఆ డేటు స్టేట్మెంట్‌లో డేట్ చూసి ఆ డేట్ అనేది మీరు రికార్డ్ చేసుకోండి. ఆ డేట్ అనేది మనం రికార్డ్ చేసుకోవాల. ఇలా రికార్డ్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు తిరిగి మనం రీకన్సిలేషన్ ప్రెస్ చేద్దాం. చూడండి మన బ్యాంక్ స్టేట్మెంట్ అనేది టాలీ అయింది కదా! ఇప్పుడు మనము అకౌంటింగ్ వోచర్స్ క్రియేట్ చేసేటప్పుడు పేమెంట్ కానీ, రిసిప్ట్ కానీ మనకిక్కడ ఈ ఫండ్ ట్రాన్స్‌ఫర్ మనం సపోజ్ పేమెంట్ ఎంట్రీ చేసేటప్పుడు, పేమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు మనము శ్రీ ట్రేడర్స్‌కి ఇంకా అమౌంట్ పే చేయాలి కదా! నేను ఈరోజు వాళ్ళకి 2,00,000 రూపీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. 2,00,000 రూపీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా అగైనెస్ట్ రెఫరెన్స్. సో, ఇక్కడ మనం బ్యాంక్ ఛార్జెస్ వేసుకోవాలి కదా! బ్యాంక్ ఛార్జెస్ మనం పే చేసేటప్పుడు మాత్రమే బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయండి. రిసిప్ట్ ఏసుకునేటప్పుడు మనకి బ్యాంక్ ఛార్జెస్ అనేవి ఉండవు. సో, అమౌంటు 50 రూపీస్ టోటల్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు. ఇప్పుడు ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ మోడ్ అనేది ఈ ఫండ్ ట్రాన్స్‌ఫర్ అని ఉంది. ఈ ఫండ్ ట్రాన్స్‌ఫర్ అనేది అన్ని సిస్టమ్స్‌లో మీకు కనిపించదు. ఈ ఫ్యూచర్స్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో, మీరు ఈ ఫండ్ ట్రాన్స్‌ఫర్ అంటే మనము పేమెంట్ అనేది డిఫరెంట్ టైప్స్‌గా పే చేస్తాం సప్లయర్‌కి. అదేవిధంగా పేమెంట్ రిసీవ్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్‌లో రిసీవ్ చేసుకుంటాము. లైక్ చెక్స్, ఈ ఫండ్ ట్రాన్స్‌ఫర్, ఎలక్ట్రానిక్ చెక్, ఏటీఎం, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు. ఆ బ్యాంక్ ఫ్యూచర్స్ అనేవి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాము. సో, మీరు F11 ఫ్యూచర్స్ క్లిక్ చేయండి. F11లో అకౌంటింగ్ ఫ్యూచర్స్ తీసుకోవాలి. అకౌంటింగ్ ఫ్యూచర్స్‌లో మనకి రైట్ సైడు ఇక్కడ సెట్ అండ్ ఆల్టర్ ట్రాన్సాక్షన్ టైప్స్ యెస్ చేసుకోవాలి. సో, యెస్ ఆ ఫ్యూచర్ ఎనేబుల్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ టైప్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. చూడండి మీరు పేమెంట్స్ ఎలా పే చేస్తారు, రిసిప్ట్స్ ఎలా తీసుకుంటారు. సో, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చెక్ అండ్ డీడీ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయింది. సపోజ్ మీరు కార్డ్ పేమెంట్స్ అనేది చేయాలి అనుకుంటే కార్డ్ ద్వారా పేమెంట్స్ చేస్తుంటే యెస్ చేయాలి. కార్డ్ ద్వారా పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు యెస్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఇక్కడ కదా! ఈ ఫండ్ ట్రాన్స్‌ఫర్ అని ఉంటుంది కదా! ఇక్కడ మీరు యెస్ చేసుకోవాలి. ఎనేబుల్ రిసిప్ట్స్, పేమెంట్స్. అంటే మనం ఈ ఫండ్ ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ అనేవి ఈ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ద్వారా చేస్తాము. ఈ ఫండ్ ట్రాన్స్‌ఫర్ అనేది రిసీవ్ చేసుకుంటాము. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసుకున్నారు అంటే వోచర్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఫండ్ ట్రాన్స్‌ఫర్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఈరోజు వీడియోలో మనము ఐఎంపీఎస్ అంటే ఏంటి, ఎన్ఈఎఫ్టీ అంటే ఏంటి, ఆర్టీజీఎస్ అంటే ఏంటి, ఆ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలి, అది బ్యాంక్ రీకన్సిలేషన్లో ఎలా ఎఫెక్ట్ అవుతుందో నేర్చుకున్నాము. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను లిపో, ఫిఫో మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Keep watching my channel. Thank you for watching.